15 ఆగస్టు లోపు హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా, లేదంటే సీఎం రాజీనామా చేయాలి, రేపు అమర్ల స్తూపం వద్ద ప్రమాణం చేద్దామంట. సామిరంగా అయ్యో నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో ఏం తాకట్టు పెడతాడో ఏం అమ్ముతాడో తెలియదు రేవంత్ రెడ్డి, కానీ ఖచ్చితంగా అది తీసుకొచ్చి అయితే చేస్తాడు పోయి. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఇప్పటి వరకు ఎన్ని గుళ్ళ మీద ప్రమాణాలు చేసిండో మనోడైతే. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టు 15 ఆగస్టు లోపు ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలి, అలాగే 100 రోజులు అమలు చేస్తానన్న 6 గ్యారెంటీలతో పాటు 13 హామీలను కూడా అమలు చేయాలి, అప్పుడు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటే ఇగో హరీష్ రావుకి ఆల్రెడీ అర్థమైంది. 6 గ్యారెంటీలతో పాటు 13 హామీలను కూడా అమలు చేయాలి, అప్పుడు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అంటుండు. అంటే ఈయనకు కూడా అర్థమైంది రేవంత్ రెడ్డి ఏదో అమ్ముతాడు ఏదో చేస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చేసి రుణమాఫీ రైతు రుణమాఫీ అయితే చేస్తాడు అనే నమ్మకం ఈయన కూడా కలిగిందేమో, అందుకే ఇవన్నీ లింకులు పెడుతుండు. రైతు రుణమాఫీ చేస్తే చాలు నేను ఆల్రెడీ రాజీనామా చేస్తా అని చెప్పిండు కదా, మళ్ళీ ఈ డొంక తిరుగుడు ఎందుకు, చేసేటోనే చేయాలి కథ. ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలి, చెప్పిన మాట కట్టుబడి ఉంటామని ఇద్దరం ప్రమాణం చేద్దాం. ఇందుకోసం శుక్రవారం ఈ నెల 26న అసెంబ్లీ ముందున్న అమర్ల స్తూపం వద్దకు నేను వస్తాను, సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాలి అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని ఓ హోటల్లో విలేకరులతో ఖమ్మంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పార్టీ నేతల సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. హామీలు అమలు చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధానమని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 9న రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి చేయనందునే రేవంత్ రెడ్డి ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ప్రకటించి 4 నెలలు గడిచినా ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పటికే ఒక్కో మహిళకు 10,000 బాకీ ఉన్నారని, ఈ డబ్బులను ఎలా తీరుస్తారో, మహిళల బ్యాంక్ ఖాతాల్లో నెల నెల ఈ డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 4 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని, ప్రజా తిరుగుబాటులో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనను విమర్శిస్తున్న ఖమ్మం జిల్లా మంత్రులు తమ బంధువులకు ఎంపీ టికెట్ల కోసం ఢిల్లీ బెంగళూరు చుట్టూ ఎందుకు తిరిగారని ఆయన నిలదీశారు. సవాల్ చేయడం హరీష్కు అలవాటే, దామోదర్ రాజనరసింహ. ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ చేయడం అలవాటేనని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలలే అయ్యిందని, తాము ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 5ని అమలు చేస్తున్నామని, ఎన్నికల కోడ్ ముగియగానే 6వ గ్యారెంటీని అమలు చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీని పక్కాగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. నేను వెయిట్ చేస్తున్నా, నిజంగా 2 లక్షల రుణమాఫీ పథకం అనేటువంటిది అమలు అవుతుందా? ఒకవేళ అమలైతే ఎక్కడి నుంచి డబ్బులు పట్టుకొస్తారు రేవంత్ రెడ్డి? నిజంగా అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేటువంటి చాలా పెద్ద ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే మోర్ దెన్ 30,000 కోట్ల పైచిలకు డబ్బు కావాలి ఇప్పుడు ఈ 2 లక్షల రుణమాఫీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి చెయ్యాలి అని అంటే. చేస్తే మంచి చర్య కాదని నేనన్నా, కానీ ఆ 30,000 కోట్ల కోసం ఏ రకమైనటువంటి ప్రభుత్వ ఆస్తులను అమ్ముతాడు, అండ్ దాంతోపాటు ఈ ప్రభుత్వ ఆస్తులతో పాటు ఇంకేం చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి అనేటువంటిది తెలియట్లేదు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకంతో పాటు ఇంకా ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తాడు? ఓకే, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి లోబడి డబ్బుల్ని ఆర్బీఐ నుంచి పట్టుకొస్తాడా? చూడాల్సినటువంటి అంశం ఇదైతే. కానీ అమలు చేస్తే మాత్రం నిజంగా కర్రు కాల్చి వాత పెట్టినట్టు అవుతుంది ఎవరికి? ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పాత బీఆర్ఎస్ వాళ్ళందరికీ, ఎవరెవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో ప్రస్తుతానికి వాళ్ళందరికీ. ఆల్రెడీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఇంకెంతమంది బీఆర్ఎస్ నేతలు పోయి కాంగ్రెస్లో కలుస్తారు అనేటువంటి భయంలో బతుకుతున్నటువంటి వీళ్ళకి ఈ రైతు రుణమాఫీ కనుక నిజంగా రేవంత్ రెడ్డి చేయగలిగితే చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించిన వాడే అవుతాడు రేవంత్ రెడ్డి. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో డౌటే లేదు. బీఆర్ఎస్కు 2 సీట్లు రావు, వస్తే మంత్రి పదవికి రాజీనామా. మంత్రి కోమటిరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న కోమటిరెడ్డికి సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయి. మంత్రి ఉత్తమ్. రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ. భువనగిరి నల్గొండ జిల్లాలో, భువనగిరి నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలనేటువంటి ఉద్దేశాన ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ని ఎంత ఘోరంగా లేపకూడదు అంత ఘోరంగా లేపుతున్నారు అబ్బాయిలు. కేసీఆర్ వల్లే నీటిపారుదల శాఖ నాశనం, అది వాస్తవం. త్యాగం దేశభక్తి కలిగిన నేత రాజీవ్ గాంధీ. రాజీవ్ ఆశయాల సాధనకు రాహుల్ కృషి, రాజీవ్తోనూ టెలికమ్యూనికేషన్స్ విప్లవం. చూడు, మోదీ కేసీఆర్ వాడే ఫోన్ టెక్నాలజీ ఆయన తెచ్చింది అంట. ఆ టెక్నాలజీతోనే కేసీఆర్ జైల్లో ఉన్న తన బిడ్డతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేటీఆర్ హరీష్ అంటున్నారు. వారి చేతిలోనే సెల్ ఫోన్లో రాజీవ్ ఉన్నారు. హైటెక్ సిటీ పునాది కూడా ఆయన ఆలోచన. జగ్గారెడ్డి నయ్యం. ఇంకా అసలు మొబైల్ ఫోన్లు కనుక్కున్నదే మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటలేడు, ఎవరైనా రాజీవ్ గాంధీ కనుక్కున్నాడు అంటలేడు. ఎంఐఎం కాంగ్రెస్కు బి టీం అంట. కేంద్ర మంత్రి ఠాకూర్. కాంగ్రెస్కు ఓట్లు అడిగే అర్హత లేదు కిషన్ రెడ్డి. రైట్. అప్రూవర్లను
అప్రూవర్లను అనుమానిస్తే కోర్టును తప్పుపట్టినట్టే. కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారు. కవిత సాక్షులను బెదిరించారు, సాక్ష్యాలను ధ్వంసం చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే కేసుపై ప్రభావం. మద్యం వ్యాపారం కోసం శ్రీనివాసులు రెడ్డి కేజ్రీని కలిశారు. కేజ్రీ సూచనతో ఆయన కవితను హైదరాబాద్లో కలిశారు. ఢిల్లీ సీఎం 100 కోట్లు అడిగినట్లు మాగుంట కవిత వెల్లడి. శ్రీనివాసులు రెడ్డిని ఆమె 50 కోట్లు డిమాండ్ చేశారు ఈడీ. నేను ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి, కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి మన కాలేజీ టీవీ సాక్షిగా మనం ఎప్పుడు చెప్తున్నటువంటి మాటే, చాలా పక్కా ఆధారాలు పక్కా సాక్ష్యాలతో కవితను అరెస్ట్ చేశారు వీళ్ళు. కేజ్రీవాల్ విషయం కూడా అంతే. ఇంకో విషయం నేను చెప్తా, ఆ గీటిన్స్ అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున ఇంకా పెద్ద రచ్చ కాబోతుంది. నాకు తెలిసి ఎలక్షన్స్ తర్వాత ఏమైనా వీళ్ళు ఎవరికైనా బెయిల్లో వస్తే రావచ్చేమో, అది కూడా ఛాన్స్ లేదు. కానీ మినిమం 1 year 1.5 year అయితే లోపల ఉండేందుకైతే అవకాశం ఉంది. చాలా పకడ్బందీగా చాలా పక్కా ఆధారాలతో ఈడీ ఒకటి, సిబిఐ ఒకటి, ఇంకా ఏసీబీ రాలే ఈ కేసులో. ఆ ఏసీబీ కూడా ఇన్వాల్వ్ అయిందంటే ఇంకా అంతే సంగతులు. నేను చెప్తున్నా కదా, 99% ఈమెకి బెయిల్ అయితే రాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈడీ కానీ సిబిఐ కానీ పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతున్నారు. ఇది గమనించుకోవాలి. కాళేశ్వరంపై న్యాయ విచారణ షురు. నీటిపారుదల శాఖ అధికారులతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమావేశం. కాళేశ్వరం అక్రమాల నిగ్గు తేల్చేందుకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ న్యాయ విచారణ ప్రారంభించింది. బుధవారం బీఆర్కే భవన్లో గంటకు పైగా నీటిపారుదల శాఖ అధికారులతో కమిషన్ సమావేశమైంది. ఈ సందర్భంగా కమిషన్కు నీటిపారుదలపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ షాండ్ కాపీ, కాగ్ నివేదికలను అధికారులు అందజేశారు. 3 ప్రాజెక్టులకు సంబంధించిన నివేదికలను సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మీద కూడా ప్రభుత్వం ఒక నివేదికను అందజేయనుంది. గురువారం ఉదయం కూడా సమావేశానికి రావాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం లేదా శనివారం నుంచి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందీల ప్రాజెక్టులను సందర్శించి క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. కేసీఆర్ మొన్న ఇచ్చినటువంటి టీవీ9 ఏదైతే ప్రెస్ మీట్ ఉందో, ఓన్లీ టీవీ9 ప్రెస్ మీట్, దాని ఇంటర్వ్యూ కూడా అనొద్దు, దాంట్లో కాళేశ్వరం ఒక అద్భుతం, అసలు వీళ్ళు ఏం చేస్తారో ఏం పిక్కురు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఇగో పినాకి చంద్రఘోష్ కమిషన్ గనక ఉంటే ఈ కేసు మొత్తం అయిపోయేంత వరకు కేసీఆర్ అరెస్ట్ చేసి లోపల వేసిరైతే కన్ఫర్మ్. ఎందుకంటే ఎన్ని రకాల అక్రమాలు జరిగినాయి. శాండ్ ఎడికెళ్ళి కొన్నారు, శాండ్ ఎడికెళ్ళి తెచ్చిరు, ఐరన్ సంగతి ఏంది, సిమెంట్ సంగతి ఏంది, అసలు డిజైన్లో లోపాలు ఏంది, అవి ఎట్లా పగుళ్ళు వచ్చినాయి, ఏమైంది, ఎన్ని కంపెనీలు ఇన్వాల్వ్ అయినాయి, అండ్ ఇన్ని కంపెనీల దగ్గర ఇన్వాల్వ్ అయినప్పుడు వీళ్ళకి సబ్ కాంట్రాక్టర్లు ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేటువంటి అంశాలపైన చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి విచారణ స్టార్ట్ చేసిరబ్బా కాళేశ్వరంకి సంబంధించి. అండ్ కాళేశ్వరం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళేశ్వరం అయితేంది, మేడిగడ్డ అయితేంది, సుందీల అయితేంది, ఇంకా అన్నారం అయితేంది, ఈ బ్యారేజ్లకు సంబంధించి ఏవేవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ తొందరలో బయటపడబోతున్నాయి. నేను చెప్తున్నా కదా, నిష్పక్షపాతంగా వైట్ పేపర్ లాగా గనక ఈ యొక్క విచారణ జరిగితే కాళేశ్వరంకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ అయితే బయట మనకు కనిపించడు. ఇదైతే వాస్తవం. ఇది గుర్తుపెట్టుకొని రాసి పెట్టుకోరు. కాంగ్రెస్కు ఓటేయకుంటే కనీసం నా అంత్యక్రియలకు రండి. స్వస్థలం కలబురగిలో ఖర్గే భావోద్వేగ ప్రసంగం. తన అల్లుడిని గెలిపించాలనే విజ్ఞప్తి. ఇగో మన దగ్గర ఆల్రెడీ హుజురాబాద్ ఎలక్షన్స్ అప్పుడు చూసినాం, నాకు ఓటేయి అని చెప్పేసి ఆయన, ఒక్కసారి మా నాన్నని గెలిపించండి, ఆయన బిడ్డ. ఈ